కుటుంబము అని ఎప్పుడు పిలువబడుతుంది? ఒంటరిగా పురుషుడు ఉన్నప్పుడు కుటుంబంగా పిలువబడుతుందా? స్త్రీ ఒంటరిగా ఉన్నప్పుడు కుటుంబం అని పిలువబడుతుందా? ఎప్పుడైతే వివాహం అవుతుందో భార్యాభర్తలుగా పిలువబడతారో అప్పటి నుండి వారిరువురికి పుట్టే బిడ్డలను అందరినీ కలిపి ఒక కుటుంబముగా పిలువబడుతుంది, ఒక ఇంటిగా పిలువబడుతుంది. ఆ కుటుంబాన్ని దేవుడిచ్చిన బాధ్యతను బట్టి పురుషుడికి ఇచ్చిన బాధ్యత నెరవేర్చుకుంటూ పురుషుడు చేయాలి, తనకిచ్చిన పనిని తను చేయాలి. అలాగే స్త్రీకి ఇచ్చిన లేదా భార్యకి ఇచ్చిన పనిని ఆమె బాధ్యతగా నెరవేరుస్తూ ఉన్నప్పుడు ఆ కుటుంబము అందంగా లేదా ఆనందంగా సంతోషంగా వారు ఉండగలుగుతారు. ఆ కుటుంబము కట్టబడుతుంది. నేటి దినాల్లో కుటుంబాలు అస్తవ్యస్తంగా ఉండడానికి ప్రాముఖ్యంగా కారణం ఏంటంటే బాధ్యతలను మరచి ఎవరి ఇష్టానుసారంగా వారు ఉండడం వలన, నడుచుకోవడం వలన కుటుంబాలు అనేవి కుటుంబాలుగా పిలువబడడం లేదు. అలాగే అస్తవ్యస్తంగా మారిపోయాయి. గజిబిజి గందరగోళంగా కుటుంబ వ్యవస్థ ఉన్నదని అర్థమవుతుంది. భర్త అయితే తన బాధ్యతను వదిలి మరచి తిరగడం, భార్య అయితే తన బాధ్యతను మరచి తను ఇష్టానుసారంగా ఉండడం. ఇలా వారిరువురు కూడా బాధ్యతలు మరచి వారు ఉంటున్నారు కనుక ఆ కుటుంబము కట్టబడటం లేదు. ఆ కుటుంబము అంతా కూడా ఆనందంగా ఉండడం లేదు, సంతోషంగా ఉండలేకపోతున్నారు. కానీ ఎవరైతే వారి బాధ్యతలను గుర్తెరిగి, పురుషుడు తన బాధ్యత, స్త్రీ తన బాధ్యత, భర్త తన బాధ్యత, భార్య తన బాధ్యతను గుర్తెరిగి వారు నడుచుకుంటున్నారో ఖచ్చితంగా ఆ కుటుంబము కట్టబడుతుంది. అలాగే అందరికీ ఆదర్శవంతంగా అనేక మంది చెప్పుకునే విధంగా ఫలాని కుటుంబం అని గర్వంగా చెప్పుకునే విధంగా ఉంటుంది. అలా కట్టబడాలి అని అంటే మనుషుల తెలివితేటలతోటి, జ్ఞానంతో కట్టబడుతుందా అంటే అసాధ్యం. లోకంలో ఉన్న జ్ఞానంతో, లోకంలో ఉన్న వాటి ద్వారా కుటుంబాలు కట్టబడతాయా అంటే కాదు. మరి ఎవరి ద్వారా కట్టబడుతుంది? ఎవరి దగ్గరికి వస్తే, ఎవరిని అనుసరిస్తే, ఎవరు చెప్పినప్పుడు విన్నప్పుడు ఆ కుటుంబాలు కట్టబడతాయంటే కేవలం పుట్టించిన దేవుడు చెప్పిన మాట వింటే, ఆ ఆజ్ఞలను అనుసరించి నడుచుకుంటే, ఆయన చెప్పినట్టుగా నడుచుకుంటే ఆ కుటుంబాలు ఖచ్చితంగా కట్టబడతాయి. వారు ఆనందంగా సంతోషంగా ఉండగలుగుతారు.